మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిశులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. You are my heartbeat. If you feel anything, నాకు ఇక్కడ కన్నీళ్ళు వస్తాయి, ఇక్కడ కళ్ళుక్కుమని నొప్పి పుడుతుంది. పద. హే, ఐస్ క్రీమ్ తిందామా? మనం కలిసి తిని చాలా రోజులైంది కదా. బ్రో 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 ఆగు రా. 2 స్ట్రాబెర్రీస్. మళ్ళీ ఏమైంది ధీరజ్? ఐస్ క్రీమ్ చాలా కోల్డ్ గా ఉంది. ఐస్ క్రీమ్ కోల్డ్ గా ఉండకపోతే టీ లాగా వేడిగా పొగలు కక్కుతుందా? చూడుదారిని, నువ్వు ఇంత కోల్డ్ ఐస్ క్రీమ్ తింటే బ్రెయిన్ లో నర్వ్స్ కి ఎఫెక్ట్ అవుతుంది. నరాలు దగ్గరగా కుంచుకుపోతే బ్లడ్ ఫ్లో సరిగ్గా సాగదు. పైగా బ్రెయిన్ లో నరాలు సన్నగా ఉంటాయి. ఏ మాత్రం అబ్స్ట్రాక్షన్ వచ్చినా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అసలు ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ తినే అవసరం ధరణి మనకి? నువ్వు తినకపోతే నేనెలా తింటాను? ధీరజ్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఒక్కటి ఐస్ క్రీమ్ తింటాను ప్లీజ్. నో, కావాలంటే నీ తరపున నేనే 2 తింటాను. ప్లీజ్. వద్దు ధరణి, ప్లీజ్ ప్లీజ్ ధరణి, బ్రెయిన్ ఫ్రీజ్ అవుతుంది. ఏది ఇలా ఇవ్వు. నా మాట విను ధరణి, నేను చెప్తున్నా, ఇలా ఇచ్చేసి. ఇష్టమైన దాన్ని ఇలా దూరం చేస్తే ఎలా చెప్పు? నా రిక్వెస్ట్ వినవా ప్లీజ్? సరే, ఓకే, కొంచెమే తినాలి. థ్యాంక్ యూ ధీరజ్. బాగా ఎంజాయ్ చేస్తూ తిను. అరే ధరణి, మనం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. మన మధ్య అసలు ఎలాంటి అపార్థాలకు అపోహలకు చోటే ఉండకూడదు. లైఫ్ లాంగ్ కూల్గా హ్యాపీగా నువ్వు నాకు, నేను నీకు అంటూ బతికేయాలి. నీ కళ్ళలో నేనెప్పుడూ ఆనంద బాష్పాలే చూడాలి, కానీ కన్నీళ్లతో చెమగిలితే మాత్రం తట్టుకోలేని ధరణి. నేను అలా చూసుకుంటాను. ఇక్కడ కాదు, ఇక్కడ పెట్టుకొని చూసుకుంటాను. అప్పుడు నిన్ను పెళ్ళాన్ని నెత్తిన పెట్టుకుని తిరుగుతున్నాడు అని అంటారు. ఎవ్వరేమనుకున్నా నేను పట్టించుకోను. టోటల్ ప్రపంచం అంతా ఒక సైడు, నువ్వు నేను ఒక సైడు. ఓకేనా? ఓకే, ఎప్పటికీ ఇలాగే ఉందాం. పెళ్లి చేసుకుని లైఫ్ స్టార్ట్ చేద్దాం. పెళ్లితో బంధం బలపడుతుంది. ఇంకెవ్వరూ మనల్ని విడదీయడానికి ట్రై చేయరు. నో ధరణి, మనం పెళ్లి చేసుకోవద్దు. ఏంటి ధీరజ్, ఏం మాట్లాడుతున్నావు? పెళ్లి చేసుకోవద్దంటున్నావేంటి? ఎస్, నేననేది నిజమే. మనం అసలు పెళ్లి చేసుకోవద్దు. ఆ కన్నీళ్లు తుడుచుకో. రేపెలా అనేది తలుచుకుంటేనే దుఃఖం ఆగట్లేదు గుణ. వాళ్ళు నా పిల్లలని కడుపులో పెట్టుకుని పెంచాను, కంటికి రెప్పలా కాచుకున్నాను. మధు చిన్నాలు వేరే వాళ్ళని నేనెప్పుడూ అనుకోలేదు. చిన్ననేమో దేవుడు దూరం చేశాడు, మధునిప్పుడు విధి దూరం చేస్తుంది. జనని ఇప్పుడు పిల్లల్ని కోల్పోయిన తల్లిలా. జనని ప్లీజ్, జనని నువ్వు ఊహించినంత భయంకరంగా ఏం జరగదు. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఉండు. జనని, ముందు నువ్వు వాటర్ తాగు ప్లీజ్, కొంచెం తాగు. తాగు.
నువ్వు నెగిటివ్గా ఆలోచిస్తున్నావు కానీ పాజిటివ్గా ఎందుకు ఆలోచించడం లేదు? పాజిటివ్గా ఏ ఉందని ఆలోచించాలి గుణ. కలిసి ఉండొచ్చు జనని. అందరం ఒకే చోట కలిసి ఉండే అవకాశం కూడా ఉంది. ధరణి ప్రతాప్ దగ్గర పెరగొచ్చు కానీ కన్నతల్లి లేదు కదా. నువ్వు తల్లి అని తెలిసినప్పుడు నీ మీద ప్రేమ కలగచ్చు కదా. నీ దగ్గర ఉండాలనే ఆశ తనని నీ దగ్గరికి వచ్చేలా చేయొచ్చు కదా. మధుకి తండ్రే ఉన్నాడు కానీ కన్నతల్లి లేదు కదా. కన్నతల్లి అంటే జీవితాంతం తోడుండాలి కదా. నువ్వు తప్ప మధుకి మరో తల్లి ఎవరున్నారు చెప్పు? కన్న కూతురిగా ధరణిని, పెంచిన కూతురిగా మధుని నువ్వే చూడొచ్చు. కన్నతల్లి ప్రేమని ధరణి, అమ్మ ప్రేమని మధు నీ దగ్గరే పొందుతారు కదా. మరి ధరణి నిన్ను తండ్రిగా యాక్సెప్ట్ చేస్తుందా? కన్న తండ్రిని కదా, ఎందుకు యాక్సెప్ట్ చేయదు? మరి మరి ప్రతాప్ను వదులుకుంటుందా? అందరం ఒక దగ్గర ఉంటే ఎవరూ ఎవరిని వదులుకునే పరిస్థితి లేదు కదా. పైగా ఇంకొకటి, ప్రతాప్ మళ్ళీ ఉద్యోగరీత్యా వెళ్ళిపోయినప్పుడు తండ్రిగా బాధ్యత నేను తీసుకున్నప్పుడు ధరణి నాకు దగ్గర అవ్వచ్చుగా. ప్రతాప్ మళ్ళీ వెళ్తాడన్న గ్యారంటీ ఏంటి? మధు కోసం ఇక్కడే ఉండిపోతాడేమో. ఉండనివ్వు. తన కూతురికి తండ్రిగా మధు దగ్గర ఉండడం ఆయన బాధ్యత. అంత కన్ఫ్యూజన్ గా ఉంది. కన్ఫ్యూజన్ గా ఉంటే కన్నీళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నాం? ముందు కన్ఫ్యూజన్ తొలగిపోవాలి. ఓపెన్ గా అందరం కూర్చొని మాట్లాడుకుంటేనే ఈ సమస్యకు పరిష్కారం వస్తుంది. ఎవరి మనసుల్లో వాళ్ళు భయం పెట్టుకుని బాధపడుతూ పోతుంటే ఈ సమస్య తేలదు జనని. అభిప్రాయాలు అందరం కలిసి కూర్చొని పంచుకుందాం. సమస్య ఏంటి అని అందరికీ తెలిస్తే, పరిష్కారం ఏంటి అని అందరం ప్రయత్నం చేస్తే తప్పకుండా సాల్వ్ అవుతుంది. మధుకి తండ్రి కావాలనే ఆరాటం ఉంది. ధరణికి తండ్రి కావాలనే ఆరాటం లేదు. మధుకి తండ్రి కావాలి కానీ అక్కడ తల్లి లేదు. ధరణికి కూడా తల్లి కావాలి కానీ అక్కడ తల్లి లేదు. మరైతే ఏం చేద్దాం? నా దగ్గర ఇప్పటికిప్పుడు ఏ ఆన్సర్ కనపడడం లేదు జనని. నా బాధ కూడా అదే గుణ. బాధ అనుకు జనని. సర్చ్ చేయాలి. సమస్య సాల్వ్ కావాలంటే సొల్యూషన్ కావాలి. సొల్యూషన్ కావాలంటే డిస్కషన్ జరగాలి. అది నీకు నువ్వు, నాకు నేను చేసుకుంటే కుదరదు. అందరం కలిసి వాస్తవాలను చర్చించుకుంటే డెఫినెట్గా ఏదో ఒక రిజల్ట్ వస్తుంది. అది అందరినీ సంతృప్తి పరుస్తుంది అని నాకు అనిపిస్తుంది. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ టైం. కాలానికి వదిలేద్దాం జనని, ప్లీజ్. అప్పటిదాకా నువ్వు కాస్త దుఃఖం దిగమింగుకుంటే మంచిది, ప్లీజ్. ఏడుకో.